ఇయర్స్ అయింది, నేను రిటైర్ 2 ఏళ్ళు అయింది. ఆ 2 ఏళ్ళలో మొత్తం అందరినీ వేసుకొని మన వాళ్ళందరినీ వేసుకుని నాగరాజు అయితేనేమి, నాగరెడ్డి అయితేనేమి, గంగరాజు అయితేనేమి, పులి అయితేనేమి, రెడ్డప్ప అయితేనేమి, ఇంకా చాలామంది ఉన్నారు మన వాళ్ళు. అందరినీ కార్లు వేసుకొని తిప్పినాము మేము. ఇకపోతే ఈ గ్రామానికి వచ్చాను, మీరు చాలా బాగా కట్టుకున్నారు. నా చేతనంత సహాయం మా నాయన ఒకటే చెప్తా ఉంది నేను చదివేటప్పుడు, చేతనంత మందికి చేయనన్ని గల్లి సార్లు చేయవలసినంత సాయం చేయరా అని అదే చెప్తా ఉండి నాయన నాకు చిన్నప్పుడు. అది చెప్తాడు కాబట్టి నా చేతనంత సహాయం అందుకు చేస్తూనే ఉన్నాను. ఇంకా చేస్తాం. ఇంకా నేను ఉండేంత వరకు ఎక్కువగా మన వాల్మీకుల్లో కొంచెం ఐక్యత లేదు, కొంచెం వాళ్ళకి ఇంకా ఎక్కువ చేయాలని, ప్రతి ఒక్కరికి చేయాలి, ఇంకా అందరికీ చేయాలని కోరుకుంటూ మీరు ఏమడిగినా మన ఉండాలి పెద్దలు, మన వెంకటరెడ్డి కానీ, మన లక్ష్మణ్ అన్న కానీ, మన రమణ అన్న కానీ, రామ్మూర్తి కానీ, మళ్ళా పెద్ద ఎవరు శంకరా కానీ, పిల్లలంతా కూర్చొని పిల్లలు కూడా యూత్ కలవాలన్నాయన అంతా పాపం ఏజ్ అయిపోయి కష్టపడి అన్ని శక్తి అంతా పోయి ఉంటుంది. మీరు యంగ్ తెలుసుకోవాలా ఏం జరుగుతా ప్రపంచంలో. మనకి ఎవరురా ఒకరి సహాయం చేయలేనిది ఏం లేదు. అబ్దుల్ కలాం ఆయనతో కలిసి పనిచేశా రాష్ట్రపతితో. మనకి రాష్ట్రపతి అయ్యాడు అబ్దుల్ కలాం, తెలుసు కదా. ఆయనతో కలిసి పనిచేసే ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. ఆయన చిన్నతనంలో 16 ఇంటింటికి పేపర్ వేస్తాం, వాళ్ళ ఇంటికి వెళ్ళా. అట్లా గుడిసి అక్కడ వేసినారు చూడు, అవేంటో టెంకాయ పట్లు పందిది ఈ యువస్థాయి వెదురు బొంగులు ఎట్లేసి అంతే ఇల్లు అయింది. దేశానికి రాష్ట్రపతి పేపర్లు వేసి చదువుకొని ఒక జ్ఞానిగా తయారీ దేశానికి రాష్ట్రపతి అయ్యాడంటే ఎంత కష్టపడింటే. అట్లా వాళ్ళే కదా మనలో తయారు కావాలా. కాబట్టి అర్థం చేసుకొని జ్ఞానం సంపాదించుకోండి. ఇప్పుడంతా టీవీలు కూడా ఉన్నాయి, అంతా ప్రతిదీ చూపిస్తారు. ప్రతిదీ సినిమాలే చూడకుండా న్యూస్, దేశంలో ఏం జరుగుతా ఉంది, రాష్ట్రం న్యూస్ కూడా ఒక 10 నిమిషాలు చూడాలి. మీరు న్యూస్ చూస్తే ఎక్కడ ఏం జరుగుతా ఉంది, ప్రపంచంలో ఏం జరుగుతా ఉంది, ప్రతి ఒక్కటి తెలుస్తుంది. కాబట్టి ఒక 10 నిమిషాలు న్యూస్ చూడండి, పాటలు వినండి, సినిమాలు చూడండి, కానీ జ్ఞానం సంపాదించుకోండి. మనకి జ్ఞానం కావాలి. కాబట్టి